హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప అసిస్టెంట్గా జ్యోత్స్న, పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన కార్తిక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బోర్డు మెంబర్స్ అయితే అంటూ ఉంటారు శివనారాయణతో, సార్ మీరు కొత్త సీఈఓని ఎవరిని పెడతారా అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ పేరుని అనౌన్స్ చేయండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే పారిజాతం రక్త సంబంధీకులు మాత్రమే సీఈఓగా ఉండడానికి హక్కు ఉంది అని అంటూ ఉంటుంది. సీఈఓగా ఉండడానికి రక్తబంధమే అవసరం లేదు, సమర్థత ఉన్నవాళ్ళు సీఈఓ సీట్లో కూర్చోవచ్చు, వాళ్ళు ఇంట్లో వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అని అంటూ ఉంటాడు శివనారాయణ. నువ్వు చెప్పు సుమిత్ర, నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతూ ఉంటే, ఇన్ని సంవత్సరాలుగా ఈ సంస్థని మీరు ఒక స్థాయికి తీసుకువచ్చారు. ఎంతో సమర్థవంతంగా ఒడిదుడుకులను తట్టుకొని ఈ స్థాయికి మీరు చేరారు. మీకన్నా నాకు ఎక్కువగా తెలియదు మావయ్య గారు. ఈ సంస్థని నడిపించే సీఈఓ ఎవరన్నది మీకే బాగా తెలుస్తుంది. మీరు ఎవరిని పెట్టినా కూడా సమర్థవంతులనే పెడతారు అని సుమిత్ర అయితే మాట్లాడుతుంది. ఇక ఆ మాటలు విని ఒక్కసారి పారిజాతం అయితే, ఏంటి సుమిత్ర, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. మీరు కాసేపు ఊరుకోండి అత్తయ్య గారు, ఇది ఇల్లు కాదు కంపెనీ అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక కార్తిక్ని మాట్లాడమని శివనారాయణ చెప్తాడు. ఇక కార్తిక్ అయితే, నన్ను సీఈఓగా ఉండమన్నారు, కానీ నాకు ఉండడం కుదరదు. కానీ నేను కంపెనీకి నా వంతు సహాయ సహకారాలు అన్నీ కూడా నేను చేస్తాను. ఏ సమస్య వచ్చినా సరే నేను వెనుకుండి నడిపిస్తాను. కంపెనీ సీఈఓగా నేను సిఫారసు చేస్తుంది నా భార్యని, నా భార్య దీప సీఈఓగా ఉంటుంది అని కార్తిక్ అయితే చెప్తాడు. అది విని ఒక్కసారి జ్యోత్స్న, పారిజాతం షాక్ అయిపోతూ ఉండగా సుమిత్ర, దశరథ మాత్రం ఆనందపడుతూ ఉంటారు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, ఏ అర్హత ఉందని నీ భార్యని సీఈఓ సీట్లో కూర్చోబెడుతున్నావు బావా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలా అడిగిన తర్వాత కార్తిక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నా భార్యకి ఏ సమర్థం ఉందో అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ నా భార్య నేను కలిసి ఒక రెస్టారెంట్ని, దివాలా తీసే రెస్టారెంట్ని, సత్యరాజు గారి రెస్టారెంట్ని తీసుకొని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకువచ్చాము. ఎన్నో ఏళ్ల నుంచి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న జ్యోత్స్న రెస్టారెంటు 2nd ప్లేస్లో పడిపోయింది కూడా. అది నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ అయితే. ఇప్పుడు కూడా నా భార్య వెనకాల నేనుంటాను, ఈ సంస్థని నేను కూడా నడిపిస్తాను అని అంటూ కార్తిక్ అయితే చెప్తాడు. సార్, మీ భార్య వెనకాలే ఉండి మీరు నడిపిస్తామంటే మీ భార్యని మేము సీఈఓగా ఒప్పుకుంటున్నాం సార్ ఉండడానికి అని బోర్డు మెంబర్స్ అందరూ కూడా చెప్తారు. అప్పుడే అది విని జ్యోత్స్న అయితే, అంటే ఇంత చదువుకున్నా నేను సీఈఓగా పని చేయలేదు, ఎక్కడో పల్లెటూరులో పుట్టి వంటలు చేసుకుంటూ బ్రతికే ఈ వంట మనిషి మీకు సీఈఓగా పనిచేస్తుందా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే శివనారాయణ, జ్యోత్స్న, బోర్డు మెంబర్స్ ఎవరైతే సీఈఓగా ఒప్పుకున్నారో వాళ్ళే సీఈఓ సీట్లో కూర్చుంటారు. ఇక నీకు వాళ్ళకి ఈ గొడవలు వద్దు, నువ్వు కూర్చో అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక పారిజాతం అయితే, అది కాదండి అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మాట్లాడకు పారిజాతం, ఇది ఆఫీసు, ఇల్లు కాదు అని అంటూ ఉంటాడు. దశరథ, నువ్వేమంటావు అని అడుగుతూ ఉంటే, నాకు ఓకే నాన్న, దీప సీఈఓగా తను మంచి పేరు తీసుకొస్తుందని నాకు నమ్మకం అని అంటూ ఉంటాడు దశరథ. మరి సుమిత్ర, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. మీ అందరి ఆమోదమే నాది కూడా మావయ్య గారు, నేను కూడా దీప సీఈఓగా ఉండడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది సుమిత్ర అయితే. అప్పుడే ఆ మాట విని, మమ్మీ నువ్వు ఇంతలా మారిపోతావని అస్సలు కూడా అనుకోలేదు. దీప మీద నీకు పీకల్లోతు దాకా కోపాన్ని పెంచాను, ఆ కోపమంతా ఏమైపోయింది, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. మంచి ముహూర్తం చూసి నేను సీఈఓ సీట్లో దీపని కూర్చోబెడతాము అని అంటూ శివనారాయణ అనౌన్స్మెంట్ చేస్తాడు. మన కొత్త సీఈఓ మాత్రం దీపని అని చెప్పేస్తాడు. దాంతో జ్యోత్స్న, పారిజాతం అక్కడి నుంచి కోపంగా అయితే వచ్చేస్తారు. అలా వచ్చేసిన తరువాత, గ్రాని
నువ్వేదో పొడి చేస్తాను చంపేస్తానని చెప్పావు కదా గ్రాని, మరి ఆ మాటలన్నీ ఏమైపోయాయి? మరి ఇంత సైలెంట్గా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం అది సీఈఓ సీట్లో కూర్చుని ఒక నిమిషం ముందైనా దాన్ని చంపేస్తాను జ్యోత్స్న, చంపేస్తాను, నా నిర్ణయం మాత్రం మారలేదు జ్యోత్స్న, మారలేదు అని అంటూ ఉంటుంది. పారిజాతం అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే గ్రాని, నీ కోపాన్ని చూస్తుంటే నాకు నిజంగానే నువ్వు అన్నంత పని చేస్తావని అనిపిస్తుంది అని జ్యోత్స్న అంటూ ఉంటే, చూస్తూ ఉండవు, రేపు నువ్వు ఒక అద్భుతాన్ని చూడబోతున్నావు, నీకు ఊహించని షాక్ నేను ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. తరువాత పంతులు గారిని అయితే దశరథ ఇంటికి పిలిపిస్తాడు. పంతులు గారిని ఇంటికి పిలిపించిన తర్వాత అప్పుడే పంతులు గారు ఎందుకు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. దీపని సీఈఓ సీట్లో కూర్చోబెట్టడానికి మా నాన్న ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలవమన్నారు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే శబాష్, కన్న కూతురు సీఈఓ సీట్లో కూర్చునేటప్పుడు ఇవేమీ మీరు ఆలోచించలేదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అయిపోయిన దాన్ని, జరిగిపోయిన దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు దశరథ. కాంచన, అనసూయ అందరూ కూడా వస్తారు, స్వప్న కూడా వస్తుంది. అప్పుడే వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు మమ్మీ అని అడుగుతూ ఉంటే, వీళ్ళందరినీ రమ్మన్నాను, దీప సీఈఓ సీట్లో కూర్చుంటుంది కదా, అందరూ కూడా సంతోషపడతారని రమ్మన్నాను అని అంటూ ఉంటే, ఏదో నీ కన్న కూతురు సీఈఓ అవుతున్నట్టు అంత ఎగ్జైట్ అయిపోతున్నావేంటి మమ్మీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మరి దీప కూడా నా కూతురే కదా అని అంటూ షాక్ ఇస్తుంది సుమిత్ర. మమ్మీ, దీప నీ కూతురేంటి? నేను కదా నీ కూతుర్ని అని జ్యోత్స్న అనగానే, దీప పెళ్ళి కన్న తల్లిగా నా చేతుల మీదుగా చేశాను, మరి అలాంటప్పుడు దీప నా కూతురే కదా జ్యోత్స్న, అలా నేను అన్నాను, నువ్వు వేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నావు అని అంటూ సుమిత్ర అయితే జ్యోత్స్నకి ఊహించని సమాధానం చెప్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్నలో అనుమానం మొదలవుతుంది. మమ్మీ మాటలు ఏదో తేడా ఉంది, తను అస్సలు పూర్తిగా మారిపోయింది, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే పారిజాతం దగ్గరికి వెళ్తాడు. పారిజాతం దగ్గరికి వెళ్ళి, ఏంటి పారు, రేపు దీప సీఈఓ సీట్లో కూర్చోబోతుందని ఎలా సెలబ్రేషన్ చేయాలని ఆలోచిస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. కార్తీక్ అయితే పారిజాతాన్ని, అవునరా, ఎలా సెలబ్రేషన్ చేయాలని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే, నువ్వేం చేయబోతున్నావో నాకు మొత్తం తెలుసులే అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంట్రా నీకు తెలిసింది అని పారిజాతం అంటూ ఉంటుంది. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి పారు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. నేను నీకు హెల్ప్ చేయాలా ఏంటి? ఎలాగో నా భార్యకి ఒక అసిస్టెంట్ కావాలి, అందుకని జ్యోత్స్నని నా భార్యకి అసిస్టెంట్గా ఉండమని చెప్పు అని అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏరా, నీకేమన్నా మర్చిపోయిందా? అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు నా మనవరాల్ని దీపకి అసిస్టెంట్గా ఉండమనాలా? దానికన్నా నేను ఏదైనా చేసుకుంటే నయ్యం అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే నువ్వు ఖచ్చితంగా జ్యోత్స్నని దీపకి అసిస్టెంట్గా చెయ్యాలి పారు, ఎందుకంటే నేను ఒక వీడియో చూపిస్తానుగా నీకు అని వీడియో చూపిస్తాడు. దీప సీఈఓ సీట్లో కూర్చోకముందే కత్తితో దీపని పొడి చేసి చంపేస్తాను. నా మనవరాలే సీఈఓ సీట్లో కూర్చోవాలి, నా మనవరాలు ఒక పని మనిషి ముందు ఓడిపోవడానికి వీల్లేదు అని వీడియో మాట్లాడింది మొత్తం కూడా పారిజాతం జ్యోత్స్న మాటలన్నీ రికార్డ్ చేస్తాడు, వీడియో తీస్తాడు. కార్తీక్ అయితే అది చూసి ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పారు, ఈ వీడియోని తీసుకొని వెళ్ళి ఇక వెంటనే తాతకి చూపిస్తే ఎలా ఉంటుందంటాం అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఆ మాట విని ఒక్కసారి పారిజాతం అయితే, రే, నువ్వు మాతో పాటే ఉన్నావు కదరా, ఎప్పుడు ఈ వీడియో తీసి తెచ్చావురా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక కార్తీక్ అయితే, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా పారు, నువ్వు చేసే పనులన్నీ కూడా నాకు తెలుసు కదా, అందుకని నా జాగ్రత్తలో నేనున్నాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, రేపు నువ్వు
నా భార్య అసిస్టెంట్గా జ్యోత్స్న ఉంటుందని చెప్తావు, జ్యోత్స్నని ఒప్పిస్తావు, లేకపోతే ఈ వీడియో తాత దగ్గరికి కాదు పోలీసుల దగ్గరికి కూడా వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక పారిజాతం, ఇప్పుడు అందరి ముందు చెప్తాను, నీకేమన్నా డౌటా అని అంటూ ఉంటుంది పారు. దయచేసి ఈ వీడియోని మాత్రం మీ తాతకి చూపించకరా, నేను చూపించిన కత్తితోనే నన్నే పొడిచేస్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే పద, అందరి ముందు చెప్తూ కానీ పద అని అంటూ కార్తీక్ అయితే తీసుకువెళ్తాడు పారిజాతాన్ని కిందకి. అప్పుడే పారిజాతం అయితే, ఓ అందరూ వచ్చేసారా? దీప సీఈఓ సీట్లో కూర్చుంటుంది. అందరికీ కూడా సంతోషమే కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. మీ అందరికీ నేను ఇంకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. మన జ్యోత్స్న తారతమ్యాలు లేకుండా నాకు ఒక మాట చెప్పింది. దీప సీఈఓగా ఉంటే నేను దీపకి అసిస్టెంట్గా ఉంటానని నాకు జ్యోత్స్న మాట ఇచ్చింది అని అంటూ పారిజాతం ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. అప్పుడే జ్యోత్స్న అయితే గ్రాని అని అంటూ ఉంటే, ఏంటే అందరి ముందు చెప్తున్నానన్నా, పర్వాలేదులే, వీళ్ళందరూ మనవాళ్లే కదా, నువ్వు అన్న మాటలే కదా నేను చెప్తుంది. నువ్వు రాత్రి అన్నావు కదా దీప సీఈఓగా ఉంటే నేను అసిస్టెంట్గా ఉంటానని అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సుమిత్ర అయితే, నువ్వు నిజంగానే ఆ మాట అన్నావా జ్యోత్స్న అని అంటూ ఉంటుంది సుమిత్ర. అది మమ్మీ అని అనగానే, సుమిత్ర జ్యోత్స్న గురించి నాకు తెలీదా, చెప్పాను కదా జ్యోత్స్న ఏదైనా చేస్తుందని అని అంటూ ఉంటుంది దీప సీఈఓగా ఉంటే జ్యోత్స్న అసిస్టెంట్గా ఉంటుంది. రేపు సీఈఓ సీట్లో కూర్చున్నమ్మటనే జ్యోత్స్న అసిస్టెంట్గా మారిపోతుంది దీపకి అని అంటూ పారిజాతం షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.